ఈరోజు దేవుని యొక్క వాక్యము. ఆయనే నా ఆశ్రయము, దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ప్రియులారా, ఆయన మన ఆశ్రయము, దుర్గము, ఎత్తైన కోట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కదిలింపబడము. ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన మన ఆశ్రయము, మన దుర్గము, మన ఎత్తైన కోట. కాబట్టి ఆయన సన్నిధిలో మనం బ్రతికినట్లయితే, ఆయన యొక్క సన్నిధిని మనం ఆశ్రయించినట్లయితే మనము కదిలింపబడినటువంటి వారుగా ఉంటాము. ఎల్లప్పుడూ స్థిరమైనటువంటి వారుగా ఉంటాము. ఎటువంటి శ్రమలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలో ఆయన ఆశ్రయము, దుర్గము, ఎత్తైనటువంటి కోటగా మనల్ని ఆయన ఆవరించి, మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని దీవిస్తారు. కాబట్టి నువ్వు భయపడవద్దు, భీతి చెందవద్దు. ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి నువ్వు బ్రతికినట్లయితే నువ్వు కదిలింపబడవు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉదయ కాలంలో దేవుడు నిన్నటి రీతిగా